కొంచెం పక్కన పెట్టి దానం చేపిస్తున్నా నా కొడుకునే చూడరి నాయరాడు కొంచెం పక్కన పెట్టి దానం చేపిస్తున్నా నా కొడుకునే చూడరి అని చెప్పాడు 2 days లో వస్తున్నా అని చెప్పాడు. ధైర్యం ఇచ్చాము, ధైర్యంతోనే సరే వస్తున్నాను అని చెప్పాడు. అన్న వచ్చానే కలుస్తా అని చెప్పాడు. ఆయనకు ఇక్కడ వచ్చినా కూడా 5-6 సార్లు నేను కాల్ చేసినా ఒక ఫోన్లోనే మాట్లాడుతున్నాడు. అన్న పర్ కలుస్తాను అన్న లోపల నాకు మార్నింగ్ మధ్యాహ్నం నాకు కాల్ వచ్చేసింది. అన్న ఇట్లా చందన్న లేడు అని అనగానే మా అప్ప టీవీలలో చూస్తానని నాకు అర్థమైపోయింది. ఆయన ఇప్పుడు లోతుగా ఆ అమ్మాయిని ఏ విధంగా ఇష్టపడ్డాడో ఆ అమ్మాయిని ఆ ప్రేమని మళ్ళీ మీది పిలిపించేసుకుండు మా చందన్నని. వాళ్ళిద్దరి గురించి అవును అదే మొత్తం విషయం ఎలా అయింది, యాక్సిడెంట్ ఎలా అయింది, నేను పండుకున్నానా లేకపోతే నేనే డ్రైవింగ్ చేసుకుంటా నీకు తెలుసు కదా అన్న. మేము ఎక్కడెక్కడైనా ఫంక్షన్స్ ఎక్కడైనా బయట ఎక్కడ పార్టీలకు పోయినా కూడా మ్యాక్సిమం ఆయన డ్రింక్ చేసినా ఆయననే డ్రైవింగ్ చేస్తాడు. అస్సలకి తెలియదు నాకు. మేము ఇంత క్లోజ్ ఉన్నా కూడా ఈ వదినతోని మేము 2-3 ఫంక్షన్కి వచ్చాము. ఈ వదినతోనే ఉంటున్నాను మాకు తెలిసి మాట. ఈయనతో చాలా ప్రేమతో ఉండే, చాలా హ్యాపీ బర్త్డేలు అయితే చాలా గ్రాండ్గా చేసిండు, చాలా ఉండే. ఆయన రాతలో ఈమె కూడా ఉన్నదేమో ఈ విధంగా అయింది. సరే ఇక్కడ కూడా మెయింటైన్ చేసి అక్కడ కూడా మెయింటైన్ చేస్తారు అనుకోని తర్వాత మా ఫ్రెండ్స్ చాలా మంది అనుకున్నారు అని ఈ విధంగా అవుతుంది అట్లా యాక్సిడెంట్ అవుతుంది అని మనతో అనుకోలేదు. ఇండస్ట్రీలో మేము ఆయన ఉన్న హైట్కు గెటప్కి కొత్త విలను ఇప్పుడు మనం బాలీవుడ్ నుంచి ఆ నుంచి తెచ్చుకుంటారు, తమిళ్లో అక్కడ బొంబాయి నుంచి తెచ్చుకుంటారు. మంచి టాలెంట్ 3 పేజీలు సింగిల్ టేకింగ్ లా ఒక్కపారు చూసి చెప్పగల కెపాసిటీ ఆయనకు ఉన్నది అని ఈ విధంగా అయితే మేము అనుకోలేము. లోతుగా ఉన్న ప్రేమనే ఈ మనిషిని కూడా తీసుకొని వెళ్ళింది. లోతుగా వెళ్ళిపోయాడు ఆయన. ఎవరినైనా సరే ఎవరైనా మాలాంటి ఫ్రెండ్స్ కూడా ప్రాణం ఇస్తాడు ప్రేమ, దానికి ఫ్రెండ్గా లేకపోతే ఆయన ఇచ్చిస్తాడు. ఆయనతో నచ్చిందంటే ఆయన ఏ విధంగానైనా ఫోన్ అయినా పిలిపించుకొని ఆ అమ్మాయితో క్యారెక్టర్ నీకు బాగుంటుంది, ఈ గెటప్ బాగుంటుంది అంటే నాకు రీసెంట్లోనే ఒక 10 ఫొటోస్ పంపించింది నాకు. 10 ఫొటోస్ ఒక్కొక్క గెటప్ ఫొటోస్ ఉన్నది. ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచి తీసుకొస్తారు. అన్న నీకెందుకు రావు అని అన్నాన్ని 2-3 సార్లు ఇట్లా సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు ఆ డైలాగ్ కూడా 3 పేజీలు డైలాగ్ నాన్ స్టాప్ చెప్తాడు. అంత నెమిరి ఉన్న మనిషి. అది మీతో లాస్ట్ గా ఎప్పుడు మాట్లాడారు? రీసెంట్ గా బెంగళూరు అయినాక సావు రేపు అయిపోతున్నట్టు ఆ రోజు నేను ఫోన్ చేసిన, ఏందన్నా ఇట్లా టీవీలలో వస్తుంది ఏందని అంటే మొత్తం కుళ్ళ చెప్పిండు. అన్న ఇది విధంగా అన్న ఇట్లా అయింది
నా అమ్మాయికి అయితే ఇంత ఏం కాలేదు, నాకు ఇట్లా బ్లడ్ ఇట్లా వచ్చాయని అంతకుముందు కూడా టీవీ సీరియల్ ఈ విధంగా అయితే నేను 2 పచ్చగడ్డ కొడితే అప్పుడు మంచిగా అయింది. ఇప్పుడు ఆమె నేను లేవలేక పరిస్థితిలో ఉన్నా అట్లా అయింది. సరే అన్న నువ్వు ధైర్యంతో ఉండు, నీకు టైం ఇంకా మంచిగా ఉంటుంది అది ఇది అని చెప్పారు. ఎలక్షన్లప్పుడు ఇట్లా అయింది అని కాలుకి దెబ్బ తాకిన చేకి ఎలా ఉన్నారు అంటే పర్వాలేక నేను బాగానే ఉన్నా అన్నాడు. ఆ తర్వాత ఇట్లా మీరు చనిపోయిందని తెలిసింది. ఆ పవిత్ర చనిపోయిందని తెలిసినాక అరే ఏమవుతుందిరా ధైర్యంగా ఉండు అని కూడా చెప్పాము. వాడు ఏడుస్తూనే ఉన్నాడు మాతో. ఇంకా వాడు ఇట్లా చేసుకుంటాడని మేము అనుకోలేదు. మా తమ్ముడు ఆ అడ్డపైన పవిత్ర ఏందో కానీ వాడి జీవితం నాశనం చేసిపోయింది. వాడికి 2 పిల్లలు, వాడి భార్య, తల్లిదండ్రి నాగం చేసిపోయిండు. వాళ్ళ పిల్లలకి ఇప్పుడు ఏంది భవిష్యత్ ఏంది? ఆ చిన్న పిల్లలు వాళ్ళకి ఎట్లా వాళ్ళు మీడియా తరఫు నుంచి సీరియల్ ఇండస్ట్రీ తరఫు నుంచి వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు మాత్రం చూడలేని పరిస్థితి. మా తమ్ముడు మాకు అసలు మేము ఎంత అనుకోలేదు. ఎంత పుట్టినరోజు అంట నేను వచ్చేస్తున్నా అని చెప్పాడంట. అది చేయడం తప్పు. పిల్లలు అంటారు కదా, చిన్న పిల్లలు, 8 ఏళ్ళ పాప, 4 ఏళ్ళ బాబు, భార్య, వీళ్ళందరూ ఉండగా తల్లి తండ్రి నేను ఎందుకో పోయింది. కొన్ని రోజులు బాధపడినుంటి ఆమె గురించి. బాధపడ్డాక మళ్ళీ మీ పిల్లల దగ్గరికి వస్తే వాడే సెట్ అయిపోతుండే కదా నాన్న, సెట్ అయిపోతుండే. మరి ఇంత ఘోరంగా చేసి అందరిని ఇంత బాధ పెట్టి ఎంత ఇది ఉన్నాడు. మా మరిది కొడుకే సొంతం, 2 పిల్లలు, 8 ఏళ్ళ పాప, 4 ఏళ్ళ బాబు. ఇప్పుడు వాళ్ళు ఏంది వాళ్ళ నాయన వాళ్ళ అమ్మకు చేసేటోడు వాళ్ళతో చేయించుకున్నాడు. ఎంత బాధ, భార్య ఎంత బాధపడుతుంది. ఏమి చెప్పిండు ఆమెకి, ఏమి చెప్పలేదు. వచ్చి కలవలేంట 5 సంవత్సరాల సంధి అస్సలే కలవలేదంట, మాట లేదు ఏం లేదు. ఖాళీ చనిపోయే ముంగట అక్కడ పాపతో అని చెప్పిండంట. ఇంతే, మమ్మీని మంచిగా చూసుకో, తమ్ముడిని చూసుకో అని పాపకు చెప్పిండంట. చెప్పి మంచి చదువుకోండి, మంచిగా చేయండి అని చెప్పిండంట. అంతే, ఇంకా అంతే. ఆమెని ఏడ్చి ఉండకుండా ఆమెతోని పవిత్ర అని వాడు జీవితం నాశనం చేసుకున్నాడు. ఆ పవిత్ర దానికంటే 20 ఏళ్ళ కొడుకున్నాడంట, బిడ్డ ఉందంట. Kita